హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ నిలవ పచ్చడి చేస్తున్నాను. దానికోసం 1/2 kg కాకరకాయ తీసుకుని కడిగేసి కట్ చేసి ఆరేసాను. ఇందులో ఉన్న వెట్నెస్ మొత్తం పోయింది. ఇలా ఉండాలి కాకరకాయ. ఇది 1/4 kgలో సగం చింతపండు వేడి నీళ్ళలో నానేసి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక చిన్న బెల్లం ముక్క, 1 గ్లాస్ కారం, కొద్దిగా ఉప్పు. ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకున్నానండి. ఇందులో కాకరకాయలు కరకరలాడేలాగా వేయించుకోవాలి, మంచిగా వేగాలి. ఇంకొంచెం వేగాలి, ఇంకా గోల్డ్ కలర్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి. దీన్ని కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి, తీసేసుకుందాం. ఇలా వేగాలి, ఇలా వేగాలి మంచిగా. ఇంకా ఉన్నవి మొత్తం వేయించేసుకుందాము. ఇన్నయ్యాయండి, ఇంకొక వాయి వేగిపోతే పచ్చడి రెడీ చేసేద్దాం. చూసారు కదా, కాకరకాయ మొత్తం వేగిపోయింది. ఇందులో ఇప్పుడు చిన్నులపాయలు వేస్తున్నా. ఇందులో ఉప్పు వేస్తున్నా. ఉప్పు మొత్తం వేయట్లేదు, చూసి మరి వేసుకోవచ్చు. కారం, ఉప్పు కారం మాత్రం కొంచెం కొంచెం మిగిల్చాను, చూసి వేసుకుందాం. అలాగే బెల్లం, అలాగే చింతపండు గుజ్జు. దీని మొత్తాన్ని ఇప్పుడు కలిపేసుకుందామండి. కారం కొంచెం వేస్తున్నా, మొత్తం కలిపేసానండి. ఇప్పుడు కాకరకాయ వేయించిన నూనె ఉంది కదా, ఆ నూనెనే ఇందులో కలిపేసుకుందాం. చూసారు కదా, మొత్తం నూనె వేసేసి కలిపేసాను. ఇది 1 year వరకు నిలువ ఉంటుందండి, ఏం పాడవదు. బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు, చాలా బాగుంటుంది. ఉప్పు కావాలంటే చూసి రేపు మరి యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు బెల్లం కొంచెం తక్కువగానే వేసాను బెల్లము. రేపు కరిగాక ఎలా ఉంటుందో చూసి రేపు మార్నింగ్ మరి కొద్దిగా ఉప్పు బెల్లం కలుపుకోవచ్చు. వేడి వేడి రైస్లో అద్దిరిపోయిద్ది. పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది, 1 year నిలువ ఉంటుంది. చూసారు కదా, నిలువ ఉండే కాకరకాయ పచ్చడి. నా పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలా ఉంది, అద్దిరిపోయింది కదా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరూ.